వినాయకుని దర్శనంతో హైదరాబాద్ ట్రిప్ డే 2 అనేది మాదైతే స్టార్ట్ అయిపోయింది. డే 2 ఎక్కడికెళ్ళాలి, ఏంటి అనేది మేమైతే ఆల్రెడీ ప్లాన్ చేసుకొనున్నాము. వండర్‌లా ప్లాన్ చేసుకొనున్నాము. సో, మా రూమ్ దగ్గర ఉన్న ఆపోజిట్‌లో వినాయకుడినైతే పెట్టడం జరిగింది. అక్కడికైతే మేమెళ్ళి వినాయకుడిని దర్శించుకున్నాం. మా సార్ అయితే వినాయకుడు కనిపిస్తే చాలు అతను అక్కడికెళ్ళేసి దండం పెట్టేస్తాడు. దండం పెట్టడం కాకుండా వినాయకునితో కూడా ఫ్రెండ్‌షిప్ చేసే అంత గొప్ప మనసు మా సార్‌ది. వినాయకుడితో చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఎళ్లి ఫోటోలు దిగడం చూడండి మీరు చూసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇప్పుడు చూసింది బాబాయ్ అయితే ఇప్పుడు అబ్బాయి. ఏం అసలు వాళ్ళిద్దరి మధ్య పొంతనేం ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బాబాయ్ ఏం చేశాడో అబ్బాయి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాబాయ్, అబ్బాయి కావున. సో, అలా మా హైదరాబాద్ ట్రిప్ డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు వండర్‌లాకెళ్ళాలి. వండర్‌లాకి ఎలా ఎళ్ళాలి అనేది మేము ప్లాన్ చేసుకున్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన వెంటనే సికింద్రాబాద్ బస్ స్టాప్‌కైతే వెళ్ళిపోయాము. అక్కడైతే వండర్‌లాకి డైరెక్ట్‌గా బస్సులు ఉండవని చెప్పారు. 279 ఇబ్రహీంపట్నం బస్ అయితే ఎక్కేసాము. బెంగుళూరు ఎక్స్ క్రాస్ రోడ్ దగ్గరైతే దిగేసాము. దిగిన వెంటనే ఇక్కడైతే మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆటో వాళ్ళైతే రెంట్‌కొస్తామని అని చెప్తారు. మేము రెంట్ వద్దండి. మేము ప్యాసింజర్ ఆటో కావాలని చెప్పేసి మీరు అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు ఎక్కువ అడుగుతారు. సో, మీరు ఈచ్ మెంబర్‌కి రూ. 30 ఆర్ రూ. 20 ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే 8 కిలోమీటర్సే ఫ్రమ్ బెంగుళూరు టు వండర్‌లా అని మీకు తెలుసుకోవాలి. సో, అక్కడైతే మేమైతే కొన్ని ఫోటోస్ తీయడం కూడా జరిగింది. తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే వండర్‌లాని విజిట్ చేశాను. చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. అక్కడికెళ్ళిన తర్వాత నేనైతే మైండ్‌లో ఒకటే ఫిక్స్ అయ్యాను. ఏం రైడ్ చేసినా కూడా ఏం కాదు అని చెప్పేసి మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. అందుకే నేను భయపడకుండా స్టార్టింగ్ స్కేట్ డ్రాప్ రైడ్‌ని అయితే ట్రై చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. నేను అక్కడ మీకు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించొచ్చు గానీ లోపలైతే చాలా భయం అనిపించింది. సో, మనం ఎంజాయ్ చేసే టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం అయ్యో దాన్ని రైడ్ మిస్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే మనలో ఉండకూడదు. నేనైతే మీకైతే ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఏం చేస్తుంటాడు వీడు, ఏంటి ఎప్పుడు తిరుగుతుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. ఏం చేస్తాం అన్నది కాదు, ఎంత ఎంజాయ్ చేసామనేది ముఖ్యం నా లైఫ్లో, ఎంత హ్యాపీగా ఉండామనేది నా లైఫ్లో. ఇది స్కేట్ డ్రాప్ అనేది అలా పైకి తీసుకెళ్లే లోపల మీకైతే ఒక విషయం చెప్తాను. మీరు ఆన్లైన్లో ఈ వండర్లా ఫుడ్ టికెట్స్ కానీ బై 2 1 గెట్ ఫ్రీ అని కానీ చికెన్ థాలి అని అందులో పెట్టినప్పుడు మీరైతే మోసపోవద్దు. ఎందుకంటే అక్కడ చికెన్ థాలి అంటే అన్నీ వెజ్ పెట్టేసి వాళ్ళైతే 2 ఐటమ్స్ మాత్రమే చికెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా ఇదైతే మీరు మోసపోవద్దు ఫ్రెండ్స్. మేమైతే అది లిటరల్గా నాకైతే చాలా బాధ అనిపించింది. నేనైతే ఆర్గ్యూ చేసి మరీ బిర్యానీ తీసుకొని తినడం అయితే జరిగింది. నేనైతే ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యాలక్సీ రెస్టారెంట్ అని ఉంది స్పేస్ దగ్గర. అదైతే మీరైతే వెళ్ళి వన్స్ విజిట్ చేయండి. ఎందుకంటే అది బఫే సిస్టమ్. నాకు తెలియదండి, అప్రాక్సిమేట్గా 500 ప్లస్ అయితే తీసుకుంటారు. అన్లిమిటెడ్ నాన్ వెజ్ అనమాట. సో, మీరు అంత దూరం వెళ్ళిన తర్వాత మీరైతే ఫుడ్ విషయంలో అయితే మీరు ఫీల్ కాకూడదనే ఉద్దేశంతో నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేనైతే రోల్ కోస్టర్, నాకు తెలుసు రోల్ కోస్టర్ అంటే 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో బ్రహ్మానందం ఎంత భయపడతారో అంతే భయం ఉంటుందో నాకు తెలుసు. అయినప్పటికి కూడా నేనైతే నేను చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, ఏంటంటే ప్రాణంకైతే ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. సో, ఎంజాయ్ చేయాలనేదే నా మైండ్‌లో ఫిక్స్ అయ్యాను కాబట్టి నేనైతే రోల్ కోస్టర్‌ని అయితే ఎక్కడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా ఫ్రెండ్స్‌తో. నేనైతే లాస్ట్‌లో వెళ్ళి కూర్చోవడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపించే రైడ్ పేరైతే నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. నేనైతే కూడా చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం. పాటలు పాడుకుంటూ వాళ్ళు కొన్ని సౌండ్స్ అనేవి వాళ్ళు ప్లే చేయడం జరుగుతుంది. ఆ సౌండ్స్‌కి ఎంజాయ్ చేస్తూ పాటలు అనేవి పాడుతూ డాన్స్ చేస్తూ వితౌట్ ఫ్రెండ్స్‌తో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. మీరైతే ఖచ్చితంగా వండర్‌లాకి వెళ్ళినప్పుడు ఇలాంటి రైడ్స్‌నివి ఒకవేళ రైడ్ చేసుంటే మీరు కామెంట్ చేయండి. లేకుండా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నది ఖచ్చితంగా వీటన్నిటిని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా ఎంజాయ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అప్పుడు భయపడి బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఎంజాయ్ చేయలేకపోయిన ఫీలింగ్ అయితే మీలో ఉండకూడదు. అలా పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి కార్ డ్రైవింగ్ అయితే నేనైతే 2, 3 టైమ్స్ అని ట్రై చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా ఫ్రెండ్స్‌తో. ఆల్రెడీ అక్కడ ఏంటంటే చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు కూడా చాలా ట్రై చేశారు. బాగా హ్యాపీ అనిపించింది. కార్ డ్రైవింగ్ అనేది ఎక్సిలేటర్ అనేది ఇస్తారు. ఎక్సిలేటర్తో మనం చూసుకొని డ్రైవ్ చేసుకుంటూ ఉండాలి, మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. భలే హ్యాపీ అనిపించిందండి.
నెక్స్ట్ వీడియో అయితే టెక్నో జంప్ అనే రైడ్ని అయితే మేమైతే ట్రై చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయడం చేసామండి. అసలు మామూలు కాదండి. అసలు ఎలా అంటే వాడు స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగా చిన్నగా ఊపుతూ చిన్నగా చూపుతూ నిదానంగా తిప్పుతూ స్టార్ట్ చేశాడు. తర్వాత అయితే ఎంజాయ్ చేసామండి. కేకలు అరుపులు అసలు మామూలుగా అంటే మామూలుగా లేవు. అసలు ఈ రైడ్ని అంత అనుకోలేదు కానీ తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఒకసారికి మాకే ఒక భయంతో కూడిన ఆనందం అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఖచ్చితంగా మీరైతే మీ పిల్లలతో, మీ పేరెంట్స్‌తో, లేక మీ ఫ్రెండ్స్‌తో, లేకపోతే మీ కొలీగ్స్‌తో ఖచ్చితంగా వండర్‌లాండ్‌ని ఖచ్చితంగా విజిట్ చేసి మీరు అక్కడ అవన్నీ రైడ్స్‌ని ట్రై చేయండి. మనం చూడవలసిన ప్రదేశాల్లో వండర్‌లా అనేది కూడా ఒక మంచి ప్రదేశం అని నా ఫీలింగు. ఎంతో వర్క్ ప్రెషర్స్, ఎన్నో టార్చర్స్, బిజినెస్‌లు ఎన్నెన్నో ఉంటాయండి. సో ఒక డేని మీ పిల్లలతో లేకపోతే మీ ఫ్యామిలీతో ఒక వన్ డే వండర్‌లా విజిట్ చేసి రండి. ఆసమ్ అండి. అద్భుతం. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మా కేకలు, అరుపులు మీరే చూసేయండి. నెక్స్ట్ అయితే మిషన్ ఇంటర్‌స్టెల్లర్ అనే రైడ్‌ని అయితే మేమైతే చూసాము. ఏం లేదండి, ఇది స్పేస్‌లోకి మనం వెళ్తున్న ఫీలింగ్ తీసుకొనొస్తది. అసలు స్పేస్‌లోకి ఎలా వెళ్తాము, అక్కడ ఎలా ఉంటుంది అనేదాన్ని అమేజింగ్ రైడ్ అండి. నా లైఫ్‌లోనే అమేజింగ్ రైడ్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.